నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. మనకున్నటువంటి ప్రతి మాసంలో కూడా అటు శుక్లపక్షంలోనూ ఇటు బహుళపక్షంలోనూ వచ్చేటటువంటి కొన్ని పర్వదినాలని చాలా చాలా విశేషంగా చెప్తుంటారు సార్. ఇన్ఫ్యాక్ట్ అన్ని రోజులు పర్వదినాలే మనం చూసే దృక్కోణం బట్టి ఉంటుంది కదా. అయితే జ్యేష్ఠ మాసంలో పరమ పవిత్రమైనటువంటి రోజు వస్తుంది. అదే జ్యేష్ఠ శుక్లపక్ష దశమి, దశపాపహర దశమిగా జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. బాగుందమ్మా ఏదో పేరు కదా. దశ పాపహర దశమి అంటే పాపాలు, దశ అంటే రావణాసుడి 10 తలల. అలానే ఇది కూడా కరెక్టేనండి, బాగా చెప్పారు. ఇతర స్త్రీలను తీసుకొచ్చేయటం, వారితో సంగమించాలనుకోవటం, ఇది డెఫినెట్గా ఈ దశ పాపాలలో ఒకటే ఖచ్చితంగా అవుతుంది కదా. అంటే పాపాలు ఎన్ని రకాలమ్మా? 10 రకాలు. అంటే దీన్ని ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడితే దాన్ని మూడు భాగాలుగా విడదీయాలి. అందులో మొదటిది కాయిక పాపం, అంటే శరీరంతో చేసేటువంటి పాపం. ఇంకొకటి వాచిక పాపం, మాటతోటి. ఇంకొకటి మానసికం, బుద్ధితో చేసేటువంటి. ఇవి 3. కాయిక పాపం అనేది 3 రకాలుగా ఉంటుందంట. అది హింస బాగా ఎక్కువైపోయింది, హింస చాలా దారుణంగా ఉంది. ఇంకొకటి దొంగిలించటం, ఇంకొకటి మీరు అన్నట్టు రావణాసుడిలో సంగమం, ఇతరుల భార్యలతో సంగమించడం, పరస్త్రీ సంగమం అంటుంది. ఇది అంటే ఇక్కడ కాయికంగా ఈ దేహంతో, ఈ శరీరంతో మనం తిన్నటువంటి ఆహారమే మనస్సుగా మారుతుంది. అదే కామక్రోధ లోభ మోహ మదమాత్సల్యాలకి కారణం అవుతుంది ఈ కాయకం. అందుకనే నేను వెజిటేబుల్ థెరపీ ఈ కాయానికి కాయగూరలతో అద్భుతమైనటువంటి వైద్యం అని వచ్చింది. ఈ పాపాలు అంటే 10 రకాలుగా అద్భుతమైనటువంటి, అంటే మీరు ఈ జ్యేష్ఠ మాసములో వచ్చినటువంటి శుక్లపక్ష దశమి చాలా పర్వదినాలు ఉన్నాయి. అవును, శుక్లపక్షంలో చాలా పర్వదినాలు ఉన్నాయి. ఈ జ్యేష్ఠ మాసం అంటే సహజంగా మిథునాన్ని తీసుకుంటాం అంటే బుధుడు బుద్ధికారకుడు, అందుకని ఇవన్నీ వచ్చినాయి. ఎట్లా తీసుకుంటారు సార్? సూర్య సంచారం మిథునంలో ఉండటం అదేనా బేసా? అంతే, సూర్య సంచారం మిథునంలో ఉండటం అంటే అధిక జ్యేష్ఠ మాసం అను, కానీ ఆ సంచారం మీద ఆధారపడి మనకి మాసాలు ఋతువులు ఆయన అనుసరించే వచ్చినవి. నేను అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఇన్ జనరల్ గా అడుగుతున్నా. అంతే కదా. అంతే సూర్య యొక్క సంచారమే మన జాతక స్థితి. అంటే మనం ఇక్కడ చాంద్రమానం వాడతాం, నార్త్ అంతా సౌరమానాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. ఏదైతేనే ఉంది, సూర్యుడు ఉచ్చస్థితి నుంచి, అంటే మనం ఉగాది దగ్గర నుంచి సంవత్సరం ప్రారంభమైంది, ఆయన అలా నడుస్తూ వృషభం అయినప్పుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ మిథున సంక్రాంతి తర్వాత చేసుకునేటువంటి పర్వదినాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఏం చేద్దాం? దశపాపహర దశమి అంటే మనం చేసుకున్నటువంటి పాపాలే మనల్ని కట్టి గుడుపుతూ ఉంటాయి 100%. అది ఒక్కొక్కసారి మానసికంగా దొల్లేస్తూ ఉంటుంది కూడా. మనసుకు అట్లా అలవాటు పడిపోయి ఉండడం, లేకపోతే ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి బ్యాగేజ్ ఒకసారిగా పోవాలంటే కష్టం కదా. అయితే ఈ పాప ప్రక్షాళన చేసుకోవడానికి కూడా మన ధర్మం ఒక రోజునిచ్చింది. ఏమి వైభవం సార్, ఎక్కడుంది సార్ ఈ అద్భుతం? సార్ ఎందులో ఉంది సార్? అదే అంటే ధర్మం సనాతన ధర్మం, సనాతనంగా ఉన్నటువంటి ధర్మం. రేపు రాబోయే రోజులలో ఇది ఇలా ఉండబోతుంది కాబట్టి దీని అలైన్మెంట్ ఇలా చేసి పెట్టేశాడు భగవంతుడు. అంటే చాలామంది వాళ్ళని నిందించుకుంటూ ఉంటారు. దేవుడు ఏదన్నా మేలు చేస్తే నేను గొప్ప బాగా చేశాను, దేవుడు నాకే ఎందుకు ఇలాంటి ఇచ్చాడు, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన సృష్టిని సృష్టించి బ్రతకమని ఒక జ్ఞానాన్ని ఇచ్చి, అంటే ప్రకృతిలో 84 లక్షల జీవరాశిలో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నది ఎవరికి? మనిషి ఒక్కడికి. అంటే వే ఆఫ్ లైఫ్ చేసుకునే కర్మల ప్రకారం మనకు వచ్చినటువంటి ఈ జీవితంలో మనం చేసే కర్మలు కూడా ఉంటాయి. అందుకని ప్రతి కర్మకి కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ కాయిక కర్మ ఏదైతే శరీరంతో, ఈ కాయంతో చేసినటువంటి మానసికంగా వాచకంగా మాటలతో, అది అంటే కాయికం కన్నా మానసికంగా చేసేది ఇంకా దారుణం. దానికి అల్టిమేట్ లిమిట్ ఏమి ఉండదు ఇంకా అసలు. దానికి వెళ్ళిపోతుంది మనసు, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. దాన్ని శుద్ధి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ మానవుడు, ఈ మనిషి ఈ దేహంతో చేసేటువంటి కర్మల ప్రక్షాళన చేయడం కోసమేనేమో ఈ నెలలోనే, ఈ మాసంలోనే ఎవరు పుట్టారమ్మా, ఎవరు అవతరించారు? భగీరథుడు. ఎవరి గురించి భగీరథుడే కదా. చెయ్యగలిగింది, శుద్ధి చేయగలిగింది ఎవరు? ఇంకా గంగమ్మ.
వచ్చారు ఈ దశమి నాడే. దశపాపద దశమి నాడే మన కర్మల్ని ప్రక్షాళన చేయడం కోసం వారణాసిలో మన కోసం ఎదురు చూస్తూ ఉంది కదా గంగమ్మ. రండి నాయనలారా, బిడ్డలారా, మీరు తెలుసో తెలియకో ఏ రకంగా మీరు పాపాలు చేసినా వాటిలన్నిటిని నేను నా పతి కలిసి మిమ్మల్ని ప్రక్షాళన చేస్తాం అని చెప్తూ ఉంటుంది. కరెక్ట్ సార్. గంగమ్మ. కానీ మరి కాశీ వెళ్ళలేకపోతున్నాం అంటే వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళే ఇబ్బంది ఉందనుకోండి, వెళ్ళే పరిస్థితి లేదు, పరిస్థితులు లేవు. ఒక మంచి రాగి బింది శుభ్రంగా చింతపండు పెట్టుతోని రాగి బింది తీసుకుని దాంట్లో జలాన్ని పట్టండి. అంటే జలానికి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఎందులో ఉంటే దాంట్లో అమరిపోతుంది, ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. పాత్రను బట్టి దాంట్లో ఉన్నటువంటి స్వభావాన్ని మార్చేసుకుంటూ ఉంటుంది. గంగమ్మకు ఉన్నటువంటి లక్షణం ఆపహ అంటారు జలాన్ని. ఆపహ అంటే ఇప్పుడు మేము మంత్ర పదవిచ్ఛేదనం చేసి అర్థం విశ్లేషణ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మాకు. దాంట్లో డిఎన్ఏలు దీర్ఘకాలికంగా వంశపారంపర్యంగా ఉన్నటువంటి దోషాలకి ఇదొక ఔషధం, ఇదొక మందుగా పనిచేస్తుందని వస్తున్న అర్థాలు. మనకి పొద్దుటే సూర్య నమస్కారాల్లో ఆపోహిష్టామయో భవః తాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవ శివ తమోరస తస్య భాజయతే హనః ఉసతీరవ మాతరః. అంటే ఈ జలాలు నన్ను శుద్ధి చేయగాక అని చెప్పేసి అద్భుతమైనటువంటి మంత్రాలు. ఆ రాగి బిందెని శుభ్రంగా కడుక్కుని దానికి కొంచెం పసుపు రాసి, గంగమ్మ కదా అక్కడికి మనం పిలుస్తున్నాం. కాశీలో ఉన్నటువంటి శక్తి, దైవశక్తి భగీరథ ప్రయత్నం ద్వారా ఇప్పుడు ఆ గంగమ్మని ఇక్కడ మన ఇంట్లో మాకు ఒక రాగి బిందులోకి ఆవాహన చేస్తున్నాం. అందుకని ఆ భక్తి శ్రద్ధలు అక్కడ కనిపించాలి, భగీరథ ప్రయత్నమే చేయాలి. ఖచ్చితంగా రాగి బిందెని శుభ్రంగా కడిగి దానికి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లోకి శుద్ధ జలాన్ని నింపి చేతులు రెండు దాని మీద ఉంచి అమ్మని ఆవాహన చేయాలి. గంగే జమునే చేవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని అమ్మని ఆవాహన చేసుకుని దాంట్లో కొంచెం పసుపు, వీలైతే సుగంధ ద్రవ్యాలు ఉంటే ఈ గులాబీ వాటర్ ఉంటుంది కదా, ఇలాంటివి వేసి పక్కన పెట్టండి. ఎప్పుడు నవమి రోజు, దశమి రోజు ఉదయం ఈ నీరు శక్తివంతంగా మారి అమ్మ చాలా బాగుంటుందమ్మా. మీరు ఎప్పుడు అప్పటికప్పుడు మనం స్నానం చేసే మీరు చూసుంటారు, ముందు రోజు పట్టిన నీళ్లు చల్లగా ఉంటాయి. అంటే ఒక శక్తి దాంట్లో ప్రవేశిస్తుంటుంది. సహజంగా జలానికి ఉన్నటువంటి శక్తి, ప్రాణిక్ హీలింగ్ ఒక ప్రక్రియ ఉంటుంది. జలాన్ని శక్తివంతం చేయడానికి కొన్ని వందల సార్లు కర్రతో తిప్పితే సుడులుగా తిరుగుతుంది. కాస్మిక్ ఎనర్జీ అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ రివర్స్ తిప్పితే దాంట్లో ఎవాపరేట్ అయి ఉంటుంది. ఎనర్జైజ్డ్ వాటర్ అంటారా? సాధారణంగా ఉన్న వాటర్ కన్నా అద్భుతమైనటువంటి ఎనర్జైజ్డ్ వాటర్. ఇంత అద్భుతమైనటువంటి శక్తి గంగమ్మే వారణాసి నుంచి వచ్చి మన ఇంట్లో మనం పిలిచిన చోట రాగి బిందులో కొలువై ఉంది. మనము పూజ చేసేటప్పుడు కలశం పెట్టి కలశం మీద చేయబెడితే దేవతను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం కదా. అంటే దైవానికి శక్తి రూపంగా ఆవాహన చేస్తే పిలిస్తే వచ్చి కూర్చునేటువంటి అద్భుతమైనటువంటి సుహృదయం ఇక్కడ మాత్రమే, మన ధర్మంలో మాత్రమే. ఖచ్చితంగా ఆ నీటితో శుభ్రంగా ప్రోక్షణ చేయాలా? స్నానం చేయండి. మొత్తం స్నానం చేసాం. నవమి నాడు మీరు చేసుకోమంటున్నారు కాబట్టి దశమి నాడు స్నానం చేయండి. గంగాజలం మన ఇంటికి వచ్చింది. గంగమ్మే మన కోరికను మన్నించి మన ఇంటికి వచ్చింది. గంగా వాటర్ని ఎప్పుడైనా అటు పక్క వెళ్ళినప్పుడు తెచ్చుకోవటమో లేకపోతే ఎవరైనా ఇచ్చిన నీళ్లు ఉంటే అవి కూడా కలుపుకోవచ్చు. అందులో కలిపితే ఇంకా మంచిది కదా. అంటే సహజంగా వాటికి తారతమ్యం ఉండదమ్మా. దేంట్లో కలిస్తే అది మజ్జిగలో కలిస్తే దాని రూపాన్ని మార్చేసుకుంటుంది. నీటికి ఉన్నటువంటి ఆ పారదర్శకత అది పాలలో కలిస్తే పాలుగా మారుతుంది, దేంట్లో కలిస్తే దాంట్లో. అంటే చాలా మంది వ్యంగ్యంగా కూడా మార్చవచ్చు, ఇంకో దాంట్లో కలిపితే ఇంకోటి అవుతుంది అని మాట్లాడతారు. అదే అందులో మనం కాయక వాచక మానసిక మీ ఇష్టం, మీరు దేంట్లో అయినా కలపండి. అది గంగమ్మ ప్రక్షాళన చేయడానికి వస్తుంది. శరీరం మలినమైతే శుభ్రం చేసుకోవడానికి శారీరకంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే శరీరం శుభ్రపడిందో మానసికంగా కూడా అది శుభ్రంగా చేస్తుంది. చిరాకుగా శరీరం మలినంగా ఉన్న వ్యక్తి నోట్లోంచి వచ్చే మాటలు అసహ్యంగా ఉంటాయి. అంటే ఒకే జలం 3 రకాల మానసిక స్థిమితత్వాన్ని తీసుకొస్తుంది. అది గంగమ్మకున్నటువంటి అద్భుతం. అందుకనే మనకి ప్రతిరోజు స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, జలాలు నీటి మీద తల మీద జల్లుకోవడం అనేది మన సాంప్రదాయంలో మొట్టమొదటి ఫస్ట్ చేసే కార్యక్రమం. మీరు ఏ పూజ ఏమి చేయండి ఇది లేకుండా ఉండదు. మీరు గణపతి పూజకి వెళ్ళినా సరే
మనం కలిసి ఆవాహన చేసి ముందు ప్రోక్షణ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్తాం. అది గంగమ్మకు ఉన్నటువంటి లక్ష్యం, శక్తి. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ సమయంలో అక్కడ గనక కాశీలో ఉన్నారు అని అంటే అదృష్టం మామూలు అదృష్టవంతులు కాదు. 10 జన్మల పాపాలను కూడా ప్రక్షాళన చేసుకోండి. అంటే గంగలో ములిగేస్తే పాపాలు పోతాయంటే సంకల్ప శక్తితో, ఒక అద్భుతమైన సంకల్పం ఉంది, సంకల్ప శక్తితో సంకల్పయుక్తంగా చేస్తే ఇక చాలు. తెలియక చేసిన పాపాలు పోతాయి, మళ్ళీ తెలిసి పోతాయి అనుకుని ఇలాంటివి పెట్టుకోకండి. సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తుంది కదండి, సంవత్సరం పొడవునా చేసేస్తాం. మళ్ళీ దశపాప అంటే మనకు తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి, వాటి కోసం కావాలని పని కట్టుకుని చేస్తే అయిపోవు, అవి కట్టు కుడిపేస్తాయి. సంకల్ప శ్లోకం: దశపాప హరే దేవి దశామ్యాం పాపనాశిని మమ పాపం వినాశాయ ప్రసీద పరమేశ్వరి. ఎంత బాగుందో. ఈ మంత్రాన్ని సంకల్పం చేసుకుని స్నానం చేయండి. స్నానానికి ముందే ఈ సంకల్పం చెప్పుకోవచ్చు అంతేనా? అంతేనా. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చేటటువంటి ఈ పర్వదినాన్ని మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలనే సందర్భంగా మనవి చేస్తూ చెప్పినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మితల్లి.